నమస్కారం సిసిసి ఛానల్ కి స్వాగతం। మీరు చూస్తుంది సిసిసి న్యూస్। నా పేరు ప్రతాప్ ప్రగలపాటి। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం। మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పునర్విభజన చట్టంపై వాదనలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి। ప్రధాని విదేశీ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలి। సిడబ్ల్యూసి మెంబర్ గిడుగు రుద్రరాజు కూటమి ప్రభుత్వంలో సంక్షేమం లేదని విమర్శలు। కలకత్తాలో డాక్టర్ హత్యాచార ఘటనలో దోషులను శిక్షించాలి। రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి చట్టాలలో మార్పులు అవసరమని విశ్లేషణ। సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం। మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ భారత్ బంద్లో పలువురు నాయకులు కార్యకర్తలు। ఈ నెల 25 నుంచి సామూహిక ఎలుకల నిర్మూలనకు కార్యక్రమం। జిల్లా కలెక్టర్ ప్రశాంతి 18 మండలాల్లోని రైతు సేవా కేంద్రాల ద్వారా మందులు పంపిణీ। రాష్ట్ర పునర్విభజన చట్టంపై న్యాయస్థానంలో వాదనలు వినిపించడానికి సమర్థత కలిగిన న్యాయవాదిని రాష్ట్ర ప్రభుత్వ తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు। రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు। పునర్విభజనపై న్యాయస్థానంలో వాదనలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు। పోలవరం పరిసర ప్రాంతాలకు సంబంధించి విలీన గ్రామాలను తిరిగి తమకు అప్పగించాలని తెలంగాణ రాష్ట్రం కోరుతోందని పేర్కొన్నారు। ఈ అంశంపై రాష్ట్రం తరపున వాదనకు న్యాయస్థానంలో న్యాయవాదిని నియమించాలని కోరారు। నీతి ఆయోగ్లో తెలంగాణతో సహా 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందని ప్రచారం జరుగుతోందని, వాస్తవాలేమిటో ప్రభుత్వం ప్రజలకు తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు। ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే ఎక్కువగా లెక్కలు కనిపిస్తున్నాయని ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ తెలిపింది। ఆంధ్రప్రదేశ్ 12.5%, ఒడిశాలో 12.4% ప్రచారం చేస్తున్నారని, వీటిలో వాస్తవం ఎంతో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు। ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ తదితరులు పాల్గొన్నారు। 5 మండలాలు ఏవైతే మనకి తెలంగాణ నుంచి పోలవరం ప్రాజెక్టు నిమిత్తం ఇచ్చారో ఆ 5 మండలాలు మాకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు నేను ఉన్నప్పుడు ఒకసారి వచ్చి వాదించారు। ఆ వాదించిన మీ మీడియా అతనే శ్రావణ్ అనేవాడు అడ్వకేట్గా వచ్చి ఆ రోజున సీనియర్ నిరూప్ రెడ్డిని తీసుకొచ్చి వాదించారు మా మండలాలు మాకు ఇచ్చేయాలని। ఈవేళ అదే శ్రావణ్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ తెలంగాణ గవర్నమెంట్కి అడ్వకేట్ ఆన్ రికార్డ్గా నియమించారు అతను। ఇప్పుడు అదొకటి వస్తుంది అక్కడ। అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున వేశాడో ఎఫిడవిట్, ఆ ఎఫిడవిట్ మీద మీరు కూడా పెద్ద అడ్వకేట్ని ఎవరైనా పెట్టి కంటిన్యూ చేయండి। చంద్రబాబు నాయుడు గారికి నా రిక్వెస్ట్ మీ ద్వారా, ఈ కేసు విషయం వదిలేకండి। ఏపీ రీఆర్గనైజేషన్ కేసు విషయం ఎప్పుడు రోజు చెప్తూ ఉంటారు మనకు అన్యాయం జరిగిందని। నేను అదే కోర్టులో చెప్పాను, అది మీరు వచ్చి సహకరిస్తే అదొకటి పని జరుగుతుంది, ఆ 5 మండలాలు వెళ్లకుండా ఆపుకోవచ్చు, లేకపోతే అది కూడా 5 మండలాలు కూడా పోతాయి। కలకత్తాలో డాక్టర్ హత్యాచార ఘటనలో దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు। నిత్యం దేశంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు। స్థానిక కోటిపల్లి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో కలకత్తాలో డాక్టర్ మౌమిత మీద మానవ మృగాలు చేసిన దాడికి నిరసనగా రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో గోరింట్ల మాట్లాడుతూ దేశంలో ప్రతినిత్యం ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడం బాధాకరమని పేర్కొన్నారు। దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆగాలంటే న్యాయస్థానంలో కూడా పలు మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు। కఠినమైన శిక్షలు అమలు చేయాల్సి ఉందని, ఆడపిల్లల విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి మన తల్లిగా సోదరిగా వారి రక్షణకు పాటుపడాలని కోరారు। అనంతరం కోటిపల్లి బస్టాండ్ వద్ద నుండి డీలక్స్ సెంటర్ వరకు డాక్టర్లు, ఆశా వర్కర్లు భారీ ఎత్తున మహిళలతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్,
రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు మార్గాన్ సత్యనారాయణ, మార్ని వాసుదేవ్, చెల్లుబోయిన శ్రీనివాస్, గంగిన హనుమంతరావు, పిల్లా తనూజ, దండమూడి ప్రమీల, నున్నా కృష్ణ, డాక్టర్ సుధాకర్, శీలం గోవింద్, యార్లగడ్డ శేఖర్, రొంపచెర్ల ఆంటోనీ, ఎంఎస్ఆర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. దోపిడీ చేసిన వాళ్ళు దొంగలు సంవత్సరాల తరబడి బయటే తిరుగుతూ ఉంటే న్యాయం ఎలా జరుగుతుంది? అందువల్ల న్యాయ వ్యవస్థలో కూడా ప్రక్రియ వేగంగా న్యాయం జరిగేలాగా, న్యాయంగా శిక్షలు పడేలాగా చూడాల్సిన అవసరం ఉంది. కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అయిపోయింది కదా, ఆవేశాలు చల్లాటంతో మరలా మామూలుగానే ఉందాం, ఏదో దయదలుద్దామంటే సరైనది కాదు. మానవ మృగాల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాజమహేంద్రవరంలో మా సోదరిమణులు సోదరులు అంతా కలిపి సంఘీభావంగా ఈ ర్యాలీని చేస్తున్నాం. మొన్న డాక్టర్స్కి అంతా కూడా చేశారు. విధులను ఉన్న నర్సులకు కానీ డాక్టర్స్కి కానీ ఎలాంటి ఆపద రాకుండాను సరైన సౌకర్యాలు ఉండేలాగా చూడాలని భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. రిజర్వేషన్ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ భారత్ బంద్ నిర్వహించారు. ప్రదర్శనలు, నిరసనలు, ర్యాలీలు, నినాదాలతో హోరెత్తించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. భారత్ బంద్ పిలుపులో భాగంగా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, మాల మహానాడు, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ బంద్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఎస్సీ వర్గీకరణపై కుట్రపూర్వకమైన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 341 సవరించకుండా షెడ్యూల్ క్యాస్ట్లో కులాలను కలపడం కానీ తీసివేయడం కానీ కుదరదని పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దళితులను విభజిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి మోడీ, బీజేపీ నేతలు ఓటు బ్యాంక్ కోసం వాడుకుంటున్నారని అన్నారు. దేశంలో దళిత నేతలు మాయావతి, చంద్రశేఖర్ ఆజాద్, చిరాగ్ కుమార్ పాస్వాన్ తదితర నేతలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాలా, మాదిగల మధ్య చిచ్చు పట్టవద్దని కోరారు. ప్రముఖ న్యాయవాది మర్రి బాబ్జీ, బీఎస్పీ నాయకులు ఇసుకపట్ల రాంబాబులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. భారత్ బంద్ సందర్భంగా ఆందోళన నిర్వహిస్తున్న మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అజరపవాసు, బీఎస్పీ నాయకులు పట్నాల విజయ్ కుమార్, పడమటి గణేశ్వరరావు, కోరుకొండ చిరంజీవి, పాంబాబురావు, ఓలన్ రవి, కురుమళ్ల భాన్చందర్, ఏనుగుపల్లి రామకృష్ణ, కాసే రాజేష్, సుందరపల్లి నాని, వెంకటరమణ, అనంతలక్ష్మి, గారా త్రినాథ్, దాసి వెంకట్రావు, బాలా శ్రీధర్, చేరారాజు, ఏనుగుపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగంలో ఎలాగున్నాయో అలాగే ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ తీర్పు ఉండాలి తప్పితే ఒక రాష్ట్రాలకి అధికారం ఇవ్వడం అన్నది తప్పు కాదు. ఒకవేళ అలాగే ఇవ్వాలనుకుంటే రాజ్యాంగ సవరణ చేయండి. రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజారిటీ కావాలి. మోడీ దగ్గర అంత బలం లేదు కాబట్టి ఈ సుప్రీంకోర్టును ఉపయోగించుకుని ఈ తీర్పుని, అన్యాయం, అక్రమైన కుట్రపూర్వకమైన తీర్పుని మా మీద రుద్దుతున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ తీర్పు వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం రివ్యూ పిటిషన్ వేసి దీన్ని రద్దుపరిచి యథావిధిగా రిజర్వేషన్లు కొనసాగించాలని, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా దళితులు సమానంగా వచ్చే వరకు మాత్రం రిజర్వేషన్ ఉండాలని ఈ సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ యొక్క మొండి వైఖరిని మరి భవిష్యత్తులో కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలియజేస్తూ వెంటనే ఈ యొక్క రాజ్యాంగ విరుద్ధమైన ఈ తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకుని దాన్ని రివ్యూ చేసి వర్గీకరణ విషయానికి స్వస్తి పలకాలని చెప్పేసి డిమాండ్. ప్రధానమంత్రి విదేశీ పర్యటనపై శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ మాజీ అధ్యక్షులు, సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో పీసీసీ మాజీ అధ్యక్షులు, సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానమంత్రి విదేశీ పర్యటన వల్ల ఎలాంటి ఫలితం లేదని విమర్శించారు. ప్రజాధనంతో విదేశీ పర్యటనలు చేసి ఏం సాధించారని సూటిగా ప్రశ్నించారు. ద్వైపాక్షిక ఒప్పందాలు ఏమైనా చేశారా? వాటి ఫలితాలు ఎంతవరకు ఉన్నాయో వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు ప్రజలను మభ్యపెడుతూ పాలు చేస్తున్నారే తప్ప ప్రజా సంక్షేమం ఎక్కడా లేదని వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నాయి. సూపర్ 6 హామీలు రాష్ట్రంలో నెరవేర్చే పనిలో ప్రభుత్వం ఇంకా చైతన్యవంతం కాలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడని ఆయన ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని ఉదహరించారు. వైసీపీ పార్టీలో ఉన్నవారు కూడా మా సోదరులే, వారెప్పుడూ మా పార్టీలోకి
వచ్చి చేరుతామన్నా ఘనంగానే స్వాగతం పలుకుతామని సూచనప్రాయంగా తెలియజేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, బాలేపల్లి మురళీధర్, బోడా వెంకట్, అబ్దుల్లా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కాక మొన్న ఒక వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఒక సర్వే సంస్థ ఒక రిపోర్ట్ని బయటపెట్టింది. దాంట్లో ఈ అదానీ, సెబీ వీళ్ళిద్దరి యొక్క రిలేషన్షిప్ను కూడా ఎస్టాబ్లిష్ చేసినటువంటి విషయాన్ని చూసాం. సెబీ చైర్మన్ గారి యొక్క హస్బెండ్ అదానీ సంస్థలో ఉన్నారు. తద్వారా సెబీ ద్వారా అదానీ సంస్థకి లబ్ధి చేకూర్చే విధంగా జరుగుతుందనేటువంటి దాని మీద జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక జేపీసీని జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని చెప్పి రాజీవ్ గాంధీ జన్మదినం సందర్భంగా స్థానిక జాంపేటలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పీసీసీ మాజీ అధ్యక్షులు సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రుద్రరాజు మాట్లాడుతూ దేశం టెక్నాలజీ పరంగా అభివృద్ధి జరిగింది. ఇలా జరగడానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ అని, బలుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలియజేశారు. స్థానిక నాయకులు కాటన్ రవి ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిటీ ఇన్ఛార్జ్ బోడా వెంకట్, నగర అధ్యక్షులు బాలేపల్లి మురళి, కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, కొత్తూరు శ్రీనివాస్, బెజవాడ్ రంగా, షరీఫ్, బత్తిన చంద్రరావు, చింతాడు వెంకటేష్, తారకేష్, శారదా తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమండ్రి కలెక్టర్ ఛాంబర్లో సామూహిక ఎలుకల నివారణ కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాలోని 18 మండలాల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఎలుకల నివారణ కోసం మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,82,103 ఎకరాల్లో ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31 వరకు సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్క ఎకరా సాగు భూమి, సాగేతర భూమి విస్తీర్ణంలో ఎలుకల నిర్మూలన మందు క్రోమోడియోలిన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది సూచనలు, సలహాల మేరకు రైతులంతా అన్ని ప్రాంతాల్లో ఒకేసారి సామూహికంగా ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు మాట్లాడుతూ రైతులకు క్రోమోడియోలిన్ మందును ఉచితంగా పంపిణీ చేసేందుకు 737 కిలోల మందును ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. సాగు, యాంత్రిక, జీవ రసాయనిక పద్ధతులను ఉపయోగించి ఎలుకల నివారణ చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. క్రోమోడిలిన్ మందులను వినియోగించి ఎలుకల కలుగుల్లో ఈ మందును పెట్టడం ద్వారా ఎలుకలు నివారించవచ్చన్నారు. 96% నూకలు, 2% నూనె, 2% క్రోమోడిలిన్ మందును కలిపి బిషపు ఎర్రను తయారు చేసి పెట్టుకోవాలన్నారు. ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31 వరకు 7 రోజుల పాటు జరిగే సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వ్యవసాయ సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు. రైతులు దీనికి సహకరించాలని కోరారు. కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా కంబాల్ చెరువు బస్ స్టాండ్ వద్ద అన్నదానం చేశారు. ఆగస్టు 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని సామాజిక సేవకుడు, చిరంజీవి బస్టాండ్ వ్యవస్థాపకులు పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా స్థానిక కుమారి థియేటర్, గోదావరి గట్టు రోడ్లో భారీ అన్నదానాన్ని నిర్వహించారు. ఆహార ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సబ్బెల్లి వెంకట్రావు, పడాల వెంకటేష్, వేమగురి నుంచి నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు నిడదోలు రంగా వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు దేవినేడి రాంబాబు, సుధాకర్, రాజు పడాల, యశోద కృష్ణ ఫ్రెండ్ సర్కిల్ యువత పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్వరాలు అందరికీ సమానంగా అందాలని
మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్న మాదిగ పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్రచూడ్ అధ్యక్షతన 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు బహిరంగంగా వ్యతిరేకించడం బాధాకరమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనప్పటికీ మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందలేదని తెలిపారు. మాలల్లో కొంతమంది సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నారని తెలిపారు. మాలా మాదిగలీక నుంచి కలిసి ఉండి రాజ్యాధికారం సాధించే వైపు వెళ్దామని కోరారు. కొంతమంది స్వార్థపరులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం దురదృష్టకరం పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాల కాలంగా ఎందరో యువకులు ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు. జనాభా తామాషా ప్రకారం ఎస్సీల్లో 59 ఉపకులాలకు సమానంగా రిజర్వేషన్ ఫలాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక సభ్యులు పసలపూడి శ్రీనివాస్, రాజమండ్రి డివిజన్ అధ్యక్షులు రాచర్ల మురళి, కొమ్ము వెంకట్రావు, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకండి, కలిసి ప్రయాణం చేద్దాం. ఎవరు ఓటాలు తీసుకుంటున్నాం తప్ప అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు జనాభా దామాసా ప్రకారం ఇక్కడ తీసుకుంటున్నామే తప్ప ఇక్కడ ఎవరు విడిపోయింది అయితే ఏమీ లేదు. దీని వెనకాల దాదాపు 6 దశాబ్దాల పోరాటం ఉంది. 30 ఏళ్ల మందకృష్ణ మాదిగ గారి పోరాటంలో అనేక ఒడిదుడుకులు, అనేక మంది కార్యకర్తలు చనిపోయి ఇప్పటికీ కూడా నా మీద కేసులు ఉన్నాయి. కడప నగరంలోని బెల్లంమండి వీధి బళ్ళారి రోడ్లో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వీధిలో విద్యుత్ తీగలు తగిలి ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన్వీర్, అద్వాన్ ఇద్దరు చిన్నారులు ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. ఉదయాన్నే స్కూలుకు వెళ్లారు. ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఇంటికి వెళ్లారు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్న ఇద్దరు పిల్లలు లంచ్ చేసి సైకిల్పై స్కూలుకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. చెన్నాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తోటి మహిళా మావోయిస్టును హత్య చేసి రోడ్డుపై పడేశారు. హైదరాబాద్ బాలాజీనగర్కు చెందిన రాధా అలియాస్ నీల్సో 6 ఏళ్ల కిందట పార్టీలో చేరింది. అయితే గత కొన్ని రోజులుగా తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేసినట్లు మావోలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆంధ్ర, ఒడిశా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో లేఖను విడుదల చేశారు. నీల్సోపై అనుమానం రావడంతో 3 నెలల కిందట ఆమెను కమాండర్ బాధ్యతల నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ పునర్విభజన చట్టంపై వాదనలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి. ప్రధాని విదేశీ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. సిడబ్ల్యూసి మెంబర్ గిడుగు రుద్రరాజు కూటమి ప్రభుత్వంలో సంక్షేమం లేదని విమర్శలు. కలకత్తాలో డాక్టర్ హత్యాచార ఘటనలో దోషులను శిక్షించాలి. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి చట్టాలలో మార్పులు అవసరమని విశ్లేషణ. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ భారత్ బంద్లో పలువురు నాయకులు, కార్యకర్తలు. ఈ నెల 25 నుంచి సామూహిక ఎలుకల నిర్మూలనకు కార్యక్రమం. జిల్లా కలెక్టర్ ప్రశాంతి 18 మండలాల్లోని రైతు సేవా కేంద్రాల ద్వారా మందులు పంపిణీ. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.